నేత్ర ఛానల్కు స్వాగతం. ఈరోజు మళ్ళీ ఒక కొత్త విషయంతో మీ ముందుకు వస్తున్నాను. మన ఇంట్లో, మన కుటుంబాల్లో, మన స్నేహితుల ద్వారా జరుగుతున్న విషయాలని మీకు చెప్తున్నాను. అదే విషయం ఉంటుంది మన దగ్గర. ఒక్క అవకాశం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో తప్పకుండా ఈ వీడియో చూడండి. మనకు ఒక్క అవకాశం కోసం ఎందరో చూస్తుంటారు, మనతో పాటుగా ఇంకెందరో చూస్తుంటారు. అది రాకుండా, మన వరకు రాకుండా చేస్తున్న వారు ఎవరై ఉంటారు? మన బంధువుల, మన స్నేహితుల, లేక మన బంధు రూపంలో ఉన్న శత్రువులై ఉంటారా? మనతో కబుర్లు, తీయటి మాటలతోటి మనల్ని మనతో మంచిగా ఉంటూనే, తీటి కబుర్లు చెప్తూనే, కాలానుగుణంగా మనతో వస్తూనే, కాలనాగు లెక్క విషం చిమ్ముతున్న వ్యక్తులు ఖచ్చితంగా ఉన్నారు. ఆ వ్యక్తులు మీ జీవితంలో ఉన్నారా? జాగ్రత్త సుమి. ఏమాత్రం అనుమానం రాకుండా దెబ్బ మీద దెబ్బ కొట్టే వాళ్ళు సమాజంలో ఖచ్చితంగా ఉన్నారు. మనం ఏమాత్రం పట్టుకోల్పోయామా? వాళ్ళకు తెలిసిందా మనము ఏమాత్రం సన్నగిల్లినట్టు వాళ్ళకు తెలిసిందా? వాళ్ళ రాక్షస ధనం అనేది మన మీద, మన వ్యక్తిత్వం మీద, మన లొసుగులను ఆరా తీసి, మరీ ముఖ్యంగా చెప్పాలనుకుంటే మూలిగే నక్క మీద తాటు పండు పడ్డట్టు వాళ్ళ వ్యక్తిత్వాన్ని మన మీద రుద్దడానికి ఇతరులతోటి సంభాషించి చాలా వ్యాఖ్యాతులు కలిగి ఉంది వాళ్ళు. ఇది చేస్తుంటారు. అది వాళ్ళకు ఏ పార్టీ ఆనందాన్ని ఇస్తుందో అర్థం కాదు. కానీ వాళ్ళు మన మీద ఎలిగేషన్స్ చేసి వాళ్ళు ఆనందపడతారేమో, కానీ ఆ వచ్చే ఎదుర్కొనే వ్యక్తి అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు నరకం అనుభవించడానికి వీళ్ళు కారణమవుతారు. మీ దగ్గర ఎవరైనా ఉన్నారా ఇలా? మీ ఇంట్లో కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఇంకెక్కడైనా కానీ ఎవరిని నమ్మకూడదు, అస్సలు నమ్మకూడదు. నేను చెప్పాలంటే అస్సలు నమ్మకూడదు. ఇలాంటి వ్యక్తిత్వాలు, ఖచ్చితంగా వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు ప్రతి ఒక్క కాడు ఉంటారు. మనము ముందు జాగ్రత్తగా వాళ్ళను మనం గ్రహించుకున్నట్లయితే మనకచ్చే ఆపదలను ఖచ్చితంగా అక్కడే ఫుల్ స్టాప్ పెట్టచ్చు. మీరు థింక్ చేసి అలాంటి వ్యక్తిత్వం కలిగి ఉండి మనతో ప్రేమగా ఉంటూనే మనకు ఇబ్బందికరమైన విషయాలను మనలో వాళ్ళు సంబరపడడానికి, కేవలం వాళ్ళు సంబరపడడానికి మాత్రమే ఇలాంటివి చేస్తారా? ఇంకా లేకుంటే ఏదైనా విధానం కానీ మన వ్యక్తిత్వం మీద దెబ్బ కొట్టడానికి వాళ్ళు ప్రయత్నించి ఆనందిస్తున్నారా? లేక వాళ్ళ ప్రమేయంతో వాళ్ళకున్నటువంటి ఇబ్బందికరమైన విషయాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు ఎదుర్కోలేక అవి పక్కకు పెట్టి, అవి కంటి తుడుపుగా పక్కకు పెట్టి ఆ సమయంలో అది మర్చిపోయే విధంగా ఇతరుల దగ్గర వాళ్ళు చేసినది మరపు రావడానికి అవకాశం చూపించుకోవడానికి మనల్ని పావుగా చేస్తున్నారా? థింక్ చేసి వాళ్ళను ఖచ్చితంగా గుర్తించి అక్కడనే స్టాప్ చేస్తే చాలా బాగుంటుంది. మన లైఫ్కు ఎటువంటి ఇబ్బందికరమైనది మనకు కాకుండా చేసే వ్యక్తిత్వం కానీ వాచకరం కానీ కలిగి ఉంటారు వాళ్ళు. ఇలా ఎందుకు చేస్తున్నారు? వాళ్ళకు నిలబెట్టుకోవడం కోసమైనా అయి ఉండాలి, లేదా వాళ్ళ అవసరాలను పొందడానికి అయినా కావచ్చు. ఇంకా మన నిజాయితీని దెబ్బతీయడానికి వాళ్ళు చేస్తున్న చెడును కప్పిపుచ్చి మన లొసుగులను పెద్దదిగా చూపించి ప్రయత్నం చేస్తున్నారా? లేదా ఓర్వలేని తనమా? ఈ ఓర్వలేని తనం అనేది మన మీద ఉండొచ్చునా? వాళ్ళు చెప్పకనే మనతో మంచిగా ఉంటూ ఆ ఓర్వని గుణాన్ని మన మీద చూపిస్తూ వాళ్ళు గెలవలేక మన మీద బురద జల్లి మనల్ని తప్పుడు వాళ్ళగా ఇతరులకు ప్రచారం చేసి మన లైఫ్ను దెబ్బతీస్తున్నారా? ఖచ్చితంగా మీరు ఒక్కసారి ఆలోచించి వీడియో చూసి మళ్ళొక్కసారి వినండి. ఇది మన లైఫ్లో ఎప్పుడో ఒక్కసారి, జీవితం చాలా పెద్దది, చాలా చిన్నది ఊహించుకుంటే. ఎప్పుడైనా కానీ మీకు ఇటువంటి సమస్యలు రావచ్చు. మీరు ముందుగా గ్రహించుకోవాలని నేను చెప్తున్నా. ఓకే, రైట్. రాబోయే వీడియోలు కూడా చూడండి. ఓకే, థ్యాంక్ యూ.